హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బేసిక్గా ఈ రోజు ఏదైతే ఉందో, ఈ నవంబర్ 15th అనేది ఉందో, ఈ 2025లో చాలా అంటే చాలా స్పెషల్ డే తెలుగు ఇండస్ట్రీకి. చాలా స్పెషల్ డే. ఎందుకు అంటే మీకు కానీ గుర్తుంటే ఒకానొక సమయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకానొక మీటింగ్లో ఎదుటిగా రాజమౌళి గారు కూర్చున్నప్పుడు రాజమౌళి గారికి ఏమన్నారంటే, హాలీవుడ్ అంటే అమెరికా కాదు, బాలీవుడ్ అంటే ముంబై కాదు, టాలీవుడ్ అంటే తెలుగు గడ్డ, అంటే హైదరాబాద్ గడ్డ, అంటే హాలీవుడ్ బాలీవుడ్ నువ్వు వీడికి తీసుకురావాలి అని చెప్పి, తెలుగు గడ్డ మీద అవి రెండు ఉండాలి అని చెప్పి రాజమౌళి గారికి ఒక మాట చెప్పడం జరిగింది. మీకేం కావాలో చెప్పండి, మేము మా మద్దతు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట, ఆయన మాట అయితే ఇవ్వడం జరిగింది తెలుగు ఇండస్ట్రీకి, మన జక్కన్న రాజమౌళి గారికి. సో అందుకే ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ప్రాజెక్ట్ వస్తుందో అది బాలీవుడ్ కళ్ళు చెదిరేలా, హాలీవుడ్ వణికిపోయేలా, ఏకంగా లోకల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏకంగా నేషనల్ నుంచి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తున్నాడు మన జక్కన్న దర్శక ధీరుడు రాజమౌళి గారు. సో వీరిద్దరి కాంబినేషన్లో SSMB 29 మూవీకి సంబంధించిన ఏదైతే గ్లోబ్ టోటర్ ఈవెంట్ ఉంటుందో, ఈ ఈవెంట్ దెబ్బకి బాలీవుడ్ భయపడాలా, హాలీవుడ్ ఊగిపోవాలా, అలాంటి ఈవెంట్ ఈరోజు మన దగ్గర అయితే ఉండబోతుంది. నిజంగా చాలా అంటే చాలా స్పెషల్ డే. ఎందుకంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ చాలా అంటే చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళు మనల్ని ఎంత చిన్న స్థాయి చేసి చూసారో కొన్ని సంవత్సరాల కింద మనం చూసాం. ఒక 10 సంవత్సరాల కింద ఏదైతే మనకు బాహుబలి యుగం మొదలు కాకముందు మనల్ని ఎంత చీప్గా చూసారో, అసలు టాలీవుడ్ సినిమాలంటే, సౌత్ సినిమాలంటే మాస్ మసాలా సినిమాలని చెప్పి చాలామంది బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు మనల్ని క్రిటిసిజం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ప్రత్యక్షంగా మన చిరంజీవి గారే గోవాకి ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఓన్లీ బాలీవుడ్కి సంబంధించిన యాక్టర్స్ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి, టాలీవుడ్కి సంబంధించిన యాక్టర్స్ ఫొటోస్ F1 లేవని చెప్పి ఆయన బాధపడి, తెలుగులో కూడా ఆయన వచ్చినప్పుడు ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ బాధపడడం జరిగింది. సో అలాంటి స్థాయి నుంచి ఈరోజు బాలీవుడ్ కూడా చేరుకోలేని స్థాయికి ఈరోజు టాలీవుడ్ని తీసుకెళ్లాడంటే దానికి ఖచ్చితంగా మొదటి మెట్టు, మొదటి పునాది వేసింది రాజమౌళి గారే. సో రాజమౌళి గారు ఆ రోజు బాహుబలి అనే ఒక సినిమాని ధైర్యం చేసి ఆయన తీసుకొచ్చి పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేయకపోతే ఈరోజు ఎంతమంది హీరోలు వెళ్తున్నారు. ఆ రోజు ప్రభాస్ గారు ఒక్కరే ముందడుగేయడం జరిగింది, రాజమౌళి గారు మాత్రమే ముందడుగేయడం జరిగింది. ఈరోజు రాజమౌళి గారి స్థానంలో చాలా మంది డైరెక్టర్లు వెళ్ళడం జరుగుతుంది. మన సందీప్ రెడ్డి వంగ కానివ్వండి, ప్రశాంత్ నీల్ కానివ్వండి, మిగతా డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారనుకోండి డైరెక్టర్లు. ఈరోజు హీరోలు కూడా చాలా మంది హీరోలు, ప్రతి హీరో కూడా మన టాలీవుడ్లో ఏ హీరో ఇప్పుడు పాన్ ఇండియాలో సినిమా తీయలేదు చెప్పండి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో పాన్ ఇండియా వైజ్ గా వెళ్ళారు, ఎన్టీఆర్ గారు వెళ్ళారు, మహేష్ బాబు గారు వెళ్తున్నారు, బన్నీ వెళ్ళాడు, రామ్ చరణ్ గారు వెళ్ళారు, ప్రభాస్ గారు అయితే ఏకంగా పాన్ ఇండియాని దున్ని పడేస్తున్నాడు. సో ఈ రేంజ్ లో మన వాళ్ళు ఈ రోజు ఆ స్థాయికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా దానికి ప్రధాన కారణం రాజమౌళి గారు. అందుకే రాజమౌళి గారు ఈరోజు ఏకంగా పాన్ వరల్డ్ మూవీని తీస్తున్నాడు. ఆల్రెడీ మహేష్ బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాకుండా, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాకుండా తెలుగు సినిమాలు తీసేటప్పుడే బాలీవుడ్ కి చాలా స్ట్రైట్ గా, చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే బాలీవుడ్ కెనాట్ అఫోర్డ్ మీ అని చెప్పి చాలా ధైర్యంగా ఉన్న ఏకైక హీరో మన టాలీవుడ్ నుంచి హీరో ఓన్లీ మహేష్ బాబు గారు మాత్రమే. చాలా స్ట్రైట్గా ముక్కు సూటిగా కొట్టినట్టు చెప్పేశాడు, బాలీవుడ్ కెనాట్ అఫోర్డ్ మీ అని చెప్పి. సో ఈరోజు బాలీవుడ్ ఎఫర్ట్ చేయలేదని ఏకంగా హాలీవుడ్కి వెళ్తున్నాడు. సో అది ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ డే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట అన్నారో, హైదరాబాద్ గడ్డ మీద, మన తెలుగు గడ్డ మీద హాలీవుడ్ బాలీవుడ్ రావాలి అని చెప్పి. సో ఈరోజు బాలీవుడ్ని ఆల్రెడీ తీసుకొచ్చాడు, ఈరోజు హాలీవుడ్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఈరోజు ఏదైతే ఈవెంట్ జరగబోతుందో, మరి ఈవెంట్కి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా రాజమౌళి గారి దగ్గర నుంచి, రాజమౌళి గారి టీం నుంచి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఖచ్చితంగా ఆహ్వానం అయితే వెళ్తుంది. ఆయన వస్తారా లేదా అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన రావాలి. ఎందుకంటే ఆయన ఏదైతే కోరుకోవడం జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి గారు, అది ఈరోజు రాజమౌళి గారు, మహేష్ బాబు గారు నిజం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఈవెంట్కి వస్తే మన వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. రాబోయే తరాల్లో ఎవరైతే పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ లాగా ఉంటుంది. కాబట్టి మరి ఆయన ఈవెంట్కి వస్తారా లేదా అనేది చూడాలి. కానీ SSMB 29 గ్లోబ్ టోటర్ ఈవెంట్ దెబ్బకి ఈరోజు సాయంత్రం గ్లోబ్ మొత్తం ఊగిపోవాలా.